హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే నైట్ టైమ్ స్టార్ట్ చేశాననమాట. పొటాటో కర్రీ వండుకుంటున్నాము మేము. పొటాటో కర్రీ ఎప్పుడు చూపించేదే కదా అని చెప్పి నేను కూడా ఎక్కువ రికార్డ్ చేయలేదు. ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసాము. పెట్టేసిన తర్వాత ఇంకా పొటాటో వండుదామని విజిల్ తీసుకున్నాను. ఎప్పుడు చూపించే పొటాటో కర్రీ అని చెప్పి నేను మర్చిపోయాను యాక్చువల్గా. ఇంకా రికార్డ్ చేశాను అనమాట. సో ఆ క్లిప్స్ యాడ్ చేశాను చూడండి. కాకపోతే మనం పొటాటో గురించి కాకుండా వేరే ఏదైనా టాపిక్ మాట్లాడుకుందాము. ఏం టాపిక్స్ అయినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. సరే ఏ టాపిక్ గురించి అయినా మాట్లాడుకుందాము, ఎప్పుడు నార్మల్ డైలీ లైఫ్ గురించి కాకుండా. సో ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు స్టడీ పరంగా మనం చాలా డెసిషన్స్, చాలా ప్రెషర్స్ తీసుకుంటాము. చదువే ఒక్కటే ఉంటే సరిపోద్ది అని నేను మాత్రం అనుకోను. ఎందుకంటే చదువుతో పాటు మనకి బయట అంటే లోకజ్ఞానం కూడా ఉండాలి అని నేను అనుకుంటాను. ఎందుకంటే చదువు ఒకటి ఇంపార్టెంట్ అని మన పేరెంట్స్ చెప్తూ ఉంటారు. 10th అయిపోతే తర్వాత నీ లైఫ్ బాగుంటుంది, ఇంటర్ అయిపోతే నీ లైఫ్ బాగుంటుంది, తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోతే నీ లైఫ్ బాగుంటుంది అని చెప్తూనే ఉంటారు. కాకపోతే మనకి చదువే ఎప్పుడు ఉండాలి అని నేను అనుకోను. ఎందుకంటే చదవలేని వాళ్ళు కూడా చాలామంది చాలా పెద్ద పొజిషన్స్లోని చాలా సక్సెస్ అయ్యారని కూడా మనకి తెలుసు. చాలామందిని మన లైఫ్స్లోనే చాలామందిని చూసుంటాము మనము. సో అందుకే చెప్తున్నా. అంటే చదవద్దు అని నేను చెప్పట్లేదు, అలా అని చెప్పి చదువు ఒకటే ఉండాలని కూడా నేను చెప్పట్లేదు. చదువుతో పాటు మనం అన్నీ కూడా నేర్చుకోవాలి. ఒక అమ్మాయి అవ్వచ్చు, ఒక అబ్బాయి అవ్వచ్చు, మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే మనల్ని వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. అది మన ఫ్యామిలీలోనే అవ్వచ్చు, లేకపోతే బయట వాళ్ళు కూడా అవ్వచ్చు. సో మనం అందరినీ చాలా గుడ్డిగా నమ్మేయకుండా, అందరినీ వీళ్ళు మన వాళ్ళే అనుకోకుండా మనం అందరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాము. సో అందుకే ఎందుకో చెప్పాలి అని నాకు అనిపించిందనమాట. సో ఎవరికైనా తప్పుగా అనిపించినా సరే కొంచెం నన్ను క్షమించేయండి, ఏమనుకోవద్దు. చిన్నపిల్లనే కానీ ఎందుకో చెప్పాలి అనిపించింది ఒకసారి. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ముందు మేము ఎగ్ రైస్ చేసుకున్నామన్నమాట. సో అది వీడియో తీయడం నేను మర్చిపోయాను. సో అందుకే ఇంకా నెక్స్ట్ తినేటప్పుడు వీడియో తీసి యాడ్ చేశాను అనమాట. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా నెక్స్ట్ డే మేము యాజ్ యూజువల్గా ఇంకా క్యారేజ్కి రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా క్యారేజ్ వండేసుకున్న తర్వాత రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోవడమే. ఇంకా ఆ రోజు కూడా నేను ఎక్కువ ఏమీ రికార్డ్ చేయలేదు, ఎందుకు మనసు బాగాలేదనమాట. చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో అది నేను చెప్పాలి అనుకోవట్లేదు. సో అందుకే మన వీడియో కూడా లేట్ అయింది అప్లోడ్ చేయడము. సో అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇంకా రైస్ పెట్టేసిన తర్వాత ఇంకా వండుకొని తినేసామన్నమాట. ఇంకా మళ్ళీ ఇంక వీడియో తీయలేదు. ఇది నెక్స్ట్ డే ఫ్రైడే అనమాట. నెక్స్ట్ ఇంకా ఫ్రైడే తెలిసిందే కదా, మనం ఎక్కడున్నా సరే మార్నింగే లేచి హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా దీపం పెట్టుకోవాలి కాబట్టి నేను మార్నింగే లేచి మాప్ అన్నీ చేసేసుకుని ఇంకా రైస్ పెట్టేసాను. ఒకవైపు అటు అవుతుంటే ఇంకోవైపు నేను క్లీనింగ్ వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా క్లీనింగ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత నేను ముగ్గు పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా, ముగ్గు మాత్రం మ్యాండేటరీ అనమాట. సో ఇది తడిగా ఉన్నప్పుడు తీసాను. సో ముగ్గు సరిగ్గా కనిపించట్లేదు. నేను ఆరిన తర్వాత కూడా తీసాను. సో ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ నుండి, జస్ట్ ఎంకరేజ్మెంట్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మన వీడియోస్ అన్నీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు కావాలంటే ముందు వీడియోస్ అన్నీ మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే అది ఖచ్చితంగా నేను వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా ఐడియాస్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఇంకా కాలేజ్కి రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ చేసి రిటర్న్ కూడా అయిపోయాము. ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంట్లో కొంచెం అంటే విండో షాపింగ్ లాగా స్నాక్స్ లేవని చెప్పి మేము డిమార్ట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా డిమార్ట్కి వెళ్ళి జస్ట్ అలా షాపింగ్ చేసుకొని తినేవి స్నాక్స్ లేస్ అవన్నీ తీసుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోయాము మా హౌస్కి. ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం వర్క్ ఉంటే అది చేసుకొని అసెస్మెంట్స్ మేము ఇంకా పడుకుని పోయాము. సో నేను మళ్ళీ చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. దయచేసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకసారి కాదు చాలాసార్లు చెప్పాలి మీకు, ఎందుకంటే మీరు చేసే చిన్న లైక్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంది.
సో అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. ఇంకా ఏమైనా మంచి టాపిక్ గురించి మాట్లాడాలంటే మాత్రం నాకు కమెంట్లో చెప్పండి. నేను ఖచ్చితంగా అది మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడ క్యారేజెస్ వాష్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడితో నేను వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో నేను కూడా మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ గాయ్స్.